మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 5:4 మాట్లాడబడింది. ఎవరు ఈ మాట అంటున్నారంటే దావీదు అంటున్నాడు. నెమ్మది దయచేసాడంటే ఎప్పుడు యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు ఉన్న దావీదుకి దేవుడు నలుదిశల నుంచి నెమ్మది దయచేసాడు. దావీదు దేవాలయం మందిరం కట్టాలని కోరుకున్నాడు, కానీ కట్టలేకపోయాడు. తన కుమారుడు ద్వారా కట్టించుకుంటున్నాడు, సొలొమోను ద్వారా. ఎందుకనంటే దావీదు ఎప్పుడు యుద్ధాలు, పోరాటాలతో ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడండి, అతనికి నెమ్మది ఇచ్చాడు. అది ఎంత సమస్య వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి దావీదు విడిచిపెట్టలేదు. అనేక మంది శత్రువు, కొడుకే ఒక శత్రువు, మరి అనేక సౌలు శత్రువు, రకరకాల శత్రువులు అతనికి. కానీ అన్నిటి నుంచి దేవుడు జయనిచ్చాడు. ఇది నాన్న ఏ సమస్య ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నాము, దావీదు వెళ్ళి ప్రభుని అంటగా నడుద్దాం, ప్రభు చిత్తం నెరవేర్దాం, ప్రభు మన అందరికి నెమ్మది దయచేస్తాడు. కాబట్టి 4 పక్కలు నెమ్మది దయచేస్తాడు దేవుడు, ఒక పక్కన కాదు. మనుషులు నమ్ముకుంటూ ఒక పక్క మాట నుంచి చేయొచ్చు, కానీ దేవుడు అయితే నలుమూలను నెమ్మదిస్తాడంట. నెమ్మది ఇచ్చి మంచి ఆశీర్వాదం, మంచి దేవుని పొందుకులా చేస్తాడు. కాబట్టి ఇది నా నీ వాగ్దానం ప్రార్థించి దేవుడు నీకు నెమ్మది దయచి దావీదు వలె నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న చేతి పనికి నెమ్మది దయచేయను గాక, సమాధాన కొరకు దేవుడు దయచేయను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. నీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ర నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసు. ఈ దినమంతా నీకు భద్రపరచండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమాని తోటి పని వారు దీవించండి. పని భారం ఒత్తులకు సహాయించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్లు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దయచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దొరకచండి. యవన కుమారులు తల్లిదండ్రుల మాట లోబడే కృప దాచి, చదువుకుని ఖాళీగా ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాచి, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపు బిడ్డలు దీవించండి, ఆశ్రయించి ఏదైనా నూతనంగా పనులు స్థిరపడి, నూతనంగా ఏదైనా శంకుస్థాపన పనులు క్రమంగా జరిగే కృప దయచేసి ఈ దినమంతా రేఖల జన్మలు అందరినీ భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రయించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం పడుతున్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించగా నెమ్మది కలుగును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.